హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. మనం నేర్చుకున్న మాట అంటే నా సంచారములు. సంచారం ఏంటి చెప్పండి? సంచారం ఏంటి? తిరగడం. ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి అలాగా తిరగడం సంచారం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. దేనికి స్తోత్రం. మన సంచారములు ఆయన లెక్కించి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. సంచారములు లెక్కించి ఉన్నాడు. రెండో మాటలా చూస్తే నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. దేనికి స్తోత్రం కలిగిందా? మన కన్నీళ్లు ఎక్కడ ఉన్నాయంట? ఆయన బుడ్డిలో ఉన్నాయంట. దేనికి స్తోత్రం కలిగిందా? మరి ఆయన మన కన్నీళ్లు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచుకుంటే మన కన్నీళ్లు ఎవరి బుడ్డిలో ఉన్నాయి చెప్పండి? ఎవరి బుడ్డిలో ఉన్నాయి? దేవుని యొక్క బుడ్డిలో ఉన్నాయి. దేనికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. తర్వాత అవి నీ కవిలలో కనబడును కదా. దేనికి స్తోత్రం కలిగిందా? కవిలలో కనబడును కదా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేనికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇక్కడ కవిలి అంటే ఏంటి? కేంద్రం చూడండి, పుట్టూరులో కవిలి. కవిలి అనగా పుస్తకం. దేనికి స్తోత్రం కలిగి అంటే ఒక పుస్తకం చుట్టినట్టు ఉండదు. కొన్ని వస్తువులు కొన్నప్పుడు కొన్ని పేర్లతో పిలుస్తారు, కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఏంటంటే అంటుపళ్ళు కావాలనుకున్నప్పుడు వాటిని ఏ రకంగా అడుగుతావు? వెళ్ళి అంటుపళ్ళు కొనాలనుకుంటున్నారు, అంటుపళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? మీరు అంటుపళ్ళు కావాలి మీకు, వాటిని ఏ రూపంలో ఏ రకంగా పలుకుతారు అక్కడ చెప్పండి. ఏమండి ఏమంటారమ్మా? అంటుపళ్ళని అంటుపళ్ళు అంటారా? ఏమంటే ఏం కాకపోతే వెళ్ళి ఎన్ని కావాలి మీకు? అంటుపళ్ళు కావాలని కాదు, అంటుపళ్ళు ఎన్ని కావాలా? డజన్ కావాలా? అంతేగాని ఏంటి 10 కావాలా 5 కావాలా అంటారు కదా. డజను, అర డజను అంటుపళ్ళని పిలిచే విధానం. దేనికి స్తోత్రం చెప్పండి. తర్వాత మనకి కాలం వచ్చేసింది, మామిడి పళ్ళు కావాలి. దేనికి స్తోత్రం చెప్పండి. మామిడి పళ్ళు కావాలని వెళ్ళాడు, మామిడి పళ్ళు అమ్ముకోవడం దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? అమ్మా అబ్బా దేనికి స్తోత్రం చెప్పండి. మరక మామిడి పళ్ళు ఎలాగా అంటారు, అంటుపళ్ళు డజన్ అంటుపళ్ళు ఎలాగ అంటారు. ఇది విధానం అన్నమాట. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే నూనె కావాలి. నూనె ఎలా అడుగుతాం? లీటర్ అడుగుతారా? కేజీ అడుగుతారు. దేనికి స్తోత్రం కలిగింది. పాలు కావాలి. ఎలా అడుగుతాం? కేజీ పాలు అడుగుతామా? ఎందుకు అడగం? లీటర్లో కొలిస్తే కేజీల్లో కొలిచేది కేజీల్లో ఉంటాయి, డజన్లు ఉన్న వాటికి డజన్ ఉంటుంది, పరకొన్న వాటికి పరకొంటుంది. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అదే రకంగా ఇప్పుడు పూర్వం ఇప్పుడంటే చాలా మంది గ్యాస్ వచ్చేసింది కాబట్టి పొలాలు కొనలేదు. పూర్వకాలం అద్దెలకు వెళ్ళి పొలాలు కొనుక్కోరు. మార్కెట్లో అడిగిలు ఉంది. ఆ అడిగిలకు వెళ్ళాడు. పొలాలు ఏ రకంగా కనుకోరు? అక్కడ పొలాలు కొనేవారు అయితే అమ్మా ఉండేద్దా? ఉండేది. దేనికి స్తోత్రం చెప్పాలి. ఉండేది మనకి ఎన్ని కేజీలు? 10 కేజీలు. దేనికి స్తోత్రం చెప్పాలి. ఈ రకంగా అంటే ఆ వస్తువులు కొనే విధానం నేను చెప్తాను. ఇక్కడ మాట ఏముందంటే నీ కవిలలో ఉంచబడి ఉన్నది కదా. కవిల అనగా పుస్తకం. ఇప్పుడు ఇది చెప్పాను కదా, అంటుపళ్ళు ఎలా కొంటాం? డజన్ లెక్క కొంటాం. మామిడి పళ్ళు, పాలు, నూనె, బియ్యం అన్నీ కూడా. దేనికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు అరిటాకులు ఎలా కొంటారో చెప్పాలా?
అరిటాకులు ఎప్పుడైనా కొన్నారా? అక్కడ అరిటాకులు కొనే విధానం ఏంటంటే కవిలే అంతా అడుగుతారు. కవిలే అనగా ఒక కట్ట, చుట్టపు కట్ట. దేనికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ కవిలే ఉంది బైబిల్లో, కింద ఉంటుంది అర్థం పుస్తకం అని ఉంది. మీ అరిటాకులు కొన్నప్పుడు ఒకటి కాదు ఒకటి ఇస్తారు కానీ కవిల ప్రకారంగా అక్కడ కట్ట కట్టి పెడతారు. ఆ కవిలు ఎన్నో తెలిసి మీకు చెప్పాలి. ఎన్నుంటాయి ఆన్సర్ సరే, ఆన్సర్ గురించి చెప్తారు మీకు. ఎన్నుంటాయి ఆన్సర్. దేనికి స్తోత్రం. కవిల అనగా కట్ట, దాంట్లో 5 ఆకులు ఉంటాయి. అది ఓపెన్ చేసి ఇది చిన్నది పెద్ద నాకు లేదు అక్కడ. ఓపెన్ చేసి చిన్నది పెద్ద అంటే వాళ్ళు ఒక మాట అంటారు వ్యాపారస్తులు. చెప్పండి మీరు. ఓపెన్ చేస్తారంటే ఇదేంటంటే పాస్టర్ గారు వాక్యం చెప్తున్న మనిషి ఇవన్నీ చెప్పుకోవట్లేదంటే ఇవన్నీ కూడా మన చుట్టూ మనం తిరుగుతున్నాం కాబట్టి చెప్తున్నాను. అయితే ఆ కట్ట ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఏమని ఇది చిన్నది, అది చిన్నదిగా ఉంది, ఇది పెద్దదిగా ఉంది అని కొనుక్కున్న కట్ట ఓపెన్ చేసి అడుగుతారు. ఇప్పుడు వాళ్ళేమంటారు చెప్పాలి. చిన్న వంట ఇంకో మాట చెప్పండి. కావాలంటే మీకు పెద్ద కావాలి, పెద్ద చేస్తాం, రేటు అదనంగా ఉంటుంది. ఇంకో మాట చెప్పండి. వాళ్ళు వ్యాపారస్తులు పలికే మాట మీరు చెప్తలేదు. వ్యాపారస్తులు పలికే మాట చెప్పడా 5 ఏళ్ళు సమానం ఉన్నాయమ్మా అని అడుగుతారు. దేనికి స్తోత్రం చెప్పండి. 5 ఏళ్ళు పొట్టనేలు ఒకలా ఉంది, సూపుడేలు ఒకలా ఉంది, చిన్నెలు ఒకలా ఉంది, ఎన్నేళ్ళు ఎలా ఉన్నాయి, సమానం ఉన్నాయా? లేవు. ఇది అంటే దేనికి స్తోత్రం చెప్పండి. 1, 2 అందరూ ఒక అమ్మితే డబ్బులు ఎక్కించుకున్నారు. కవిలు అనగా ఒక చుట్ట లేకపోతే పుస్తకము. దేనికి స్తోత్రం వెళ్ళింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలు ఏంటంటే నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు కన్నీళ్లు ఎక్కడున్నాయంట? దేవుని బుడ్డిలో ఉన్నాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడ ఉండాలా? కన్నీరు కార్చేవాడు ఎక్కడ ఉండాలా? నువ్వు కన్నీరు కార్చేవంటే ఆ కన్నీరు ఎక్కడ ఉండాలా? దీర్ఘమింటి కాడ, పొద్దుమింటి కాడ కార్చకూడదు. దేవుని సన్నిధిలోనే కార్చాలా. ఆ కార్చిన కన్నీళ్ళే దేవుని యొక్క బుడ్డిలో ఉంటాయి. దానికి విలువ ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి ఒక పవర్ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీరు ఉంది కదని కార్చేసాం అనుకోండి, అది వ్యర్థమైన కన్నీరుగా ఉంటుంది. కానీ దేవుడి దృష్టిలో అది విలువైన కన్నీరుగా ఉండదు. కన్నీరుకి ఎంతో ప్రాముఖ్యత చూసారండి. నా కన్నీళ్లు చదవము. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది అని నువ్వు కాచే కన్నీరు విలువైన కన్నీరుగా ఉండాలా. ఆ కన్నీరు ఒక అర్థము, పరమార్థం అనేది ఉండాలా. అలాగ కాకుండా కన్నీరు కార్చుంటే అది బూడిదలో పోసిన కన్నీరా, పన్నీరా? పన్నీరే. అంటే పన్నీర్ అంటే ఏంటి? నీకు ఏమవుతుంది పన్నీర్ అంటే? పూర్వకాలం పన్నీర్ అనేవారు, లేటెస్ట్గా పేర్లు వచ్చేసింది. ఏమొచ్చినాయమ్మా? సెంటు, అత్తరం, చాలా పేర్లు వచ్చి ఇది పన్నీర్ అంటే. ఆ పన్నీర్ బూడిదలో పోసిన దగ్గర యాభై ఉంటుందా? చెప్పండి. ఉండదు. కనుక నీ కన్నీరు అలా వ్యక్తముగా ఉండకూడదు. నువ్వు కన్నీరు కార్చావంటే దానికి ఒక అర్థం ఉండాలి. దానికి ఒక అర్థం ఉంటే కన్నీరు కార్చినప్పుడు అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని బుడ్డిలో ఉంటాయంట. దేవుని స్తోత్రం వెళ్ళింది. దేవుడు దేవదూతలు కాగేసి ఈ భూమి మీద నేను సంతోషించేయి కొన్ని వస్తువులు తెమ్మని చెప్పినట్టు దేవుడు. ఎవరికి చెప్పాలి? ఎవరికి? దేవదూతలు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను సంతోషించే కొన్ని వస్తువులు తెమ్మంటే ఈ దేవదూతలు భూలోకానికి వచ్చి కొన్ని దేవదూతలు చక్కటి ఫలాలు తీసుకెళ్ళి అంట. అమ్మా, యాపిల్ ఫలాలు, దానిమ్మ ఫలాలు, మామిడి ఫలాలు, రకరకాల ఫలాలు చాలా వచ్చినాయి కదా. రకరకాల ఫలాలు తీసుకెళ్తే దేవుడు చూసి వీటి వల్ల నాకు సంతోషం లేదు అన్నాడు. దేనికి స్తోత్రం కలిగింది. ఇంకొక దేవత ఏంటంటే రకరకాల ఫ్లవర్స్
మంచి మంచి సుగంధాలు వెదజల్లే పువ్వులు పట్టుకెళ్ళించిందట ఒక దేవత. ఎవరికి? దేవుడికి. ఇది కూడా నాకు ఆనందం కాదన్నమాట. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా ఒక్కొక్క దేవత ఎండి బంగారం పట్టుకెళ్ళిందంట. దీనివల్ల కూడా నేను ఆనందించాలని చెప్పాడంట. ఇంకొక దేవత ఏంటంటే ఎక్కడికి వెళ్ళిందంట? సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయి ఏం తెచ్చిందంట? సముద్ర అగాధంలో ఏం జరుగుతాయి చెప్పండి? రత్నరాసులు, ముత్యాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ పట్టుకెళ్ళిందంట. అబ్బే దీనివల్ల కూడా నాకు ఆనందము లేదన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా దేవదూతలకి ఏం చేయాలి? లోకంలో అన్ని తెచ్చినా సరే దేవుడికి ఇష్టం లేదంటున్నాడు, ఆయన సంతోషం పెట్టలేకపోతున్నాం అని అలాగా 5 రోజులు అలా తిరుగుతూ ఉంటే ఒక ఇంట్లో ఒక సహోదరి మోకాలేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోకాలేసి ప్రార్థన చేసుకుంటూ కళ్ళంట నీళ్లు కార్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె పక్కంతా తడిసిపోతుందంట, కన్నీళ్లు కార్చేస్తుంది. వెంటనే ఆ దేవత వచ్చి ఏం చేసిందంట? అక్కడ ఒక పాత్ర పట్టిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవత వచ్చేసింది, పాత్ర పట్టింది. ఈవిడ ప్రార్థన చేసుకుంటుంది, కన్నీరు కారుస్తూ ఉంది. హల్లెలూయా. దేవత వచ్చినట్టు కానీ పాత్ర వచ్చినట్టు ఈ అమ్మాయికి తెలియదు, ప్రార్థనలో ఉండిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వెంటనే ఆ దేవదూత ఆ పాత్ర ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందంట? పరలోకం వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం కలిగింది. పరలోకం వెళ్ళిపోగానే ఏమని చెప్పండి? అప్పుడు దేవుడు చూసి ఏమన్నాడంట? ఇప్పుడు నాకు ఏమన్నాయికి ఇప్పుడు నాకు ఆనందంగా ఉందని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కన్నీరు కార్చావంటే తగిన కారణం ఉండాలా? అర్థమైందమ్మా? కన్నీరు కార్చావంటే ఏముండాలా? తగిన కారణం ఉండాలా? ఉప్పు కోసం, పప్పు కోసం, పట్టు చీర కోసం భర్తరా ఉన్నారు కొంతమంది. అలాంటి వారు కూడా ఉన్నారు. పట్టు చీర తేలేదని, లేకపోతే రమల లక్లీస్. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ జిగిని గొలుసు ఏంటి? ఇలాంటివి రాకపోతే కన్నీరు కాదు, కన్నీరు వ్యక్తమైంది. ఆ దేవుడి పుట్టిలోకి వెళ్ళదు. హల్లెలూయా. చీటికి వారికి కన్నీరు కాంచడం, పసిదానికి కన్నీరు కాంచడం, ఆ కన్నీరు వ్యక్తము దేవుడికి ఇష్టమైంది కాదు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ పరిస్థితుల కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం, ఏమా ఆ యొక్క పరిస్థితుల కోసం నువ్వు కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. కన్నీరుకి ఒక ప్రాముఖ్యత ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఒక అతను ఉన్నాడు, అతనికి వివాహం అయింది. వివాహం అయిపోతే మరి ఆయన ఒక పాప పుట్టింది. పాప పుట్టి ఒక 5 సంవత్సరాలు ఎంతో ఉంది, 10 సంవత్సరాలు అవుతుంది పాప. ఈలోగా తన భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత ఆయనకి చెప్తాడు చెప్పినప్పుడు ఏం చేసినప్పుడు భార్య చనిపోయిందమ్మా ఏం చేయాలా? చెప్తుంది పెళ్లి చేసుకోవాలొద్దా? పెళ్లి చేసుకున్నాడు. ఎందుకోసం? పాపం చూస్తున్నాడు. దేనికి స్తోత్రం చెప్పాడు. పెళ్లి చేసుకున్న ఆవిడకి అబ్బాయి పుట్టాడు. చెప్పండి. ముందు భార్య ఏమో అమ్మాయి భార్య చనిపోయింది. రెండో భార్య ఎవరు పుట్టారు? ఆ అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయిని మరి మొక్కలు ఇష్టం కదా, బాగా చూస్తాం. ఈ తల్లి ఏం చేస్తుందండి? ఈ అమ్మాయిని అడవిలోకి వెళ్ళి, పొలంలోకి వెళ్ళి పొలం తెచ్చి పొలం తెమ్మండం, లేకపోతే ఆ ఇంట్లో పనులు చేయడం ఎన్ని చెప్తుంది. ఆ కుర్రోడు చాలా బాగా చూస్తుంది. హల్లెలూయా. ఒకరోజు కొండకెళ్ళి ఆ పొలం దానికి వెళ్ళిందండి. ఆ పొలం గుడ్డు పెట్టుకుని ఆ పొలం చేస్తుంటే పొలంలో ఎత్తుపెట్టుకు వస్తుంటే కాళ్ళకు ముడి కూర్చుంది. పైన ఏముంది? పొలం మోపు. కాళ్ళ కింద ఏముంది? ఆ ముళ్ళు. వెంటనే ఆ మోపు కింద వేసేసి ఆ మోపు కింద కూర్చొని ఆ ముళ్ళు లాగుతూ ఏడుస్తూ, అమ్మ నువ్వు బతుకుంటే నాకు ఈ యొక్క పరిస్థితి వచ్చింది కాదు కదా, నువ్వు చనిపోయిన వాళ్ళని నాన్నగారు నన్ను పట్టించుకోవట్లేదు, కొత్త అమ్మాయి నన్ను హింసిస్తున్నామ్మా అని ఆ అమ్మాయి ఏడు చెప్తుందంట. అడుగులో ఉండి దేవునికి స్తోత్రం కలిగింది. ఏడు చెప్తుందంట. ఏడుస్తూ ఉంటే ఒక
దేవత ప్రత్యక్షమైందంట. దేనికి స్తోత్రం చెప్పండి. దేవత ప్రత్యక్షం ఏమందంట, ఇక నువ్వు ఎప్పుడు అమ్మా బాధపడకో, నువ్వు ఎప్పుడు కన్నీరు కాస్తే ఆ కన్నీరు ఒక్కొక్క వజ్రంగా మారిపోతానంట. ఏమందంట, కన్నీరు వజ్రంగా మారిపోతాను. కానీ ఆ అమ్మాయి ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ తన తల్లి ఏదన్నా పట్టడం కానీ చేసినప్పుడు ఏడుస్తుందంట. ఏడుస్తుంటే దేవత ఏం జీవించింది, వజ్రంగా మారిపోతుంది. వజ్రం అంటే ఎన్నో లక్షల ఖరీదులు ఉంటాయి, వేల ఖరీదులు ఉంటాయి. అది చూసి ఎప్పుడైతే ఆ వజ్రాలు రాలియో అది అమ్మితే బోల్డ్ డబ్బు వచ్చింది. డబ్బు వస్తే అక్కడి నుంచి ఆ అమ్మాయిని చెప్పండి ఇంకా కొట్టడం కానీ ఏడు పెట్టడం కానీ చాలా సంతోషంగా ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చూసుకుంటా ఉన్నారు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కన్నీరు కన్నీరుకి అంత బలం ఉంది. దేనికి స్తోత్రం కలిగిందా. అందుకని కన్నీరు చీటికి మాటికి రాల్చకూడదు. దేనికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కొన్ని కన్నీళ్ళు ఉంటాయి. ఆ కన్నీరుకి మొసలి కన్నీరు అంటారు. మొసలి కన్నీరా చెప్పండి. ముసిలి కన్నీరా మొసలి కన్నీరా? మొసలి కన్నీరు కాస్తే వాళ్ళు చూస్తారా? ఎప్పుడన్నా కాబడుతుంది మీకు? అమ్మా భూతం గారు, మొసలు ఎప్పుడన్నా కన్నీరు కాదు చూసారు మీరు? ఎందుకు కనపడుతుంది మీకు? అది ఎప్పుడు నీటిలోనే ఉంటుంది. నీటిలో పైకి ఎక్కుతుంది. నీళ్ళు తింటే అది ఏమనుకుంటావు? కన్నీరు కూడా కన్నీరు కాదు. కొన్ని కన్నీరు అలా ఉంటాయి. అది వ్యర్థమైన కన్నీరు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రకంగా బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. ఒక 2 మాటలు చెప్పి లేకపోతే 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేనికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మొదటగా మనం చూస్తూ ఉంటే యోబు గ్రంథము 16వ అధ్యాయం. యోబు గ్రంథము 16వ అధ్యాయము సంఖ్యా చదువు 16వ అధ్యాయము 21వ వచనం. నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహంగా విడుచున్నాను. దేనికి స్తోత్రం చెప్పండి. ఏమన్నంట, నేను దేవుని తట్టు చూస్తా ఉన్నాను. దేవుని తట్టు చూస్తూ కన్నీళ్లు ఎలా ఉన్నాయంట? యోగ్య కన్నీళ్లు ప్రవాహంగా ఉన్నాయంట. దేనికి స్తోత్రం చెప్పండి. ఎవరిని చూసి? దేవుని తట్టు చూసి కన్నీళ్లు ప్రవాహంగా విడుచున్నాను. అన్ని కష్టాలు వచ్చాయి, అన్ని బాధలు వచ్చాయి. ఆ బాధ నిమిత్తము, ఆ సోదర నిమిత్తం ఆయన కన్నీళ్లు కార్చాడు. ఆ కన్నీరు చూసిన దేవుడు యోబు జీవితాన్ని ఏమని చెప్పండి, కన్నీటిని చెప్పాలి. కన్నీటిని నాట్యంగా మార్చాడు. దేనికి స్తోత్రం కలిగిందా. కన్నీరు అంటే అది బాధలో కాచిన కన్నీరు, కష్టం వచ్చినప్పుడు కాచిన కన్నీరు. యోబు కన్నీరు ఎలాంటి కన్నీరు చెప్పండి. ఎలాంటి కోసం కన్నీరు కార్చాడైనా? 7 కుమారులు చనిపోయారు కాబట్టి కన్నీరు కార్చాడు. దేనికి స్తోత్రం చెప్పండి. 3 కుమార్తెలు చనిపోయారు కాబట్టి కన్నీరు కార్చాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడ గాడిదలు పోవడం బట్టి కన్నీరు కార్చాడు. ఇంకో కన్నీరు ఏంటి? ఒళ్ళంతా ఎలా ఉంది? ఒళ్ళంతా గాయాలు, చెక్కట్లు వేసినాయి. దేనికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. అలాంటి సందర్భంలో ఆయన కన్నీరు కార్చాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆ కన్నీరు కార్చడం దేవుడు చూసి ఆయన జీవితంలో కన్నీటిని నాట్యంగా మార్చేసాడు. ఎలా మార్చాడు చెప్పండి. కన్నీరు నాట్యంగా మారిపోయింది యోబు జీవితంలో. ఎలా మార్చాడు చెప్పండి. మళ్ళీ ఆయనకు ఉన్నటువంటి రోగం పోయింది. దేనికి స్తోత్రం చెప్పండి. సెకండ్లు పోయి, ఆ గురుకులు పోయి, ఒళ్ళంతా శుద్ధిగా మారిపోయింది. ఆరోగ్యవంతుడిగా అయిపోయాడు. మంచి బలవంతుడిగా మారిపోయాడు.
వెంటనే 7 కొడుకులు పుట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ సేమ్ 3 కుమార్తెలు. 10 మంది పిల్లలు సరిపోతే 10 మంది పిల్లలు మళ్ళీ పుట్టారు. ఇది కన్నీరు నాచమే కదా చెప్పండి. మళ్ళీ 7,000 కొడుకులు పోతే 8,000 వచ్చామా? 14,000 కొడుకులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది కన్నీటిని నాట్యంగా మార్చే విధానం యోగ జీవితంలో చూస్తాం. అంత మాత్రమే కాదు, 3,000 ఒంటెలకు 6,000 ఒంటెలు. 500 జతల ఎడ్లకైతే 1000 జతల ఎడ్లు, 500 గాడిదలైతే 1000 గాడిదలు. దేవుని స్తోత్రం చెప్పండి. కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఎవరి వైపు అంట? నేను దేవుని వైపు నా కనులెత్తి దృష్టించి నా కన్నీరుని ప్రవాహంగా మారుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలిగింది. ప్రవాహముగా ఎలా ఉందంట? విడిచుచున్నాను. దేవుని స్తోత్రం కలిగిందాక. యోబు గురించి చదివితే యోబుకి ఉన్నటువంటి కష్టాలు లోకంలో ఈ భూలోకం ఎవరికే లేవు. ఆయన పలుకుతూ ఉన్నాడు. 17వ వచనంలో 17, 13 చదవండి. కొంచెం చదవమ్మా. ఆశ ఏదైనా నాకు ఉండేలా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆశ ఏదైనా నాకుంటే అది పాతాళము నాకు ఇల్లు అని ఆశనంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవడైనా ఈ ఆశ ఏంటంటే పరలోకం అంటాడు. నీ ఆశ ఏంటంటే నిత్య జీవం అంటాడు. నీ ఆశ ఏంటంటే దేవుని రాజ్యం అంటాడు ఎవడైనా. కానీ యోబు ఏమన్నాడు ఇక్కడ? నాకు ఆశ ఏదైనా ఉంటే అది పరలోకం అంటున్నాడు. ఆ పరలోకం పాతాళం అంటున్నాడు. పాతాళం నాకు ఇల్లు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగి. అంటే ఆయన పరిస్థితి ఆ రకంగా మారిపోయింది. కన్నీరు ఆ రకంగా ఉంది. ఏంటి నీ ఆశ కోరిక ఆయన అంటే నా కోరిక పాతాళం అడుగుతున్నాడు. పాతాళమే నా ఇల్లు అంటున్నాడు. ఇంకా చెందదమ్మా. చీకటిలో నా పక్క పరుచుకొచ్చున్నాను అంటున్నాడు. నీవు నాకు తండ్రి అని కోరుతూ అంటున్నట్ట. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు నా తండ్రి డాడీ చెప్పిందండి ఎవరే? ఆయన చచ్చిపోతే సమాజంగా ఏమంటున్నాడు? గొయ్య. ఆ గొయ్య ఏమంటాడంట? డాడీ చెప్పిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నాకు తల్లివని చెల్లివని పురుగుతో నేను మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. తల్లి చెల్లి ఎవరు పిలుస్తున్నాడమ్మా ఈ పేరు చెప్పండి. తల్లి నీవు నా చెల్లి. పురుగుల్ని తల్లి చెల్లి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆ పురుగులు ఎక్కడున్నాయి? ఆయన శరీరంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన పురుగు పట్టేసింది. పురుగు సిరాకు పడిపోయా. పురుగులు తీసుకోవట్లేదు. తల్లి చెల్లి. తర్వాత పొయ్యిని ఏమంటాడు? డాడీ నీ ఆశ ఏదేముంది చెప్పాయంటే నా ఆశ పాతాళమే నాకు ఇల్లు. అదే ఆశ, ఏం లేదు. అలాంటి జీవితంలో ఆయన అన్నటువంటి నా కన్నీళ్ళు ప్రవాహంగా విడిచుచున్నాను. దేవుని స్తోత్రం. యోగులకి అంత కష్టం వచ్చింది. ఆ కష్టంలో ఆ కన్నీరు కార్చింది కాబట్టి ఆ కన్నీరు ఎక్కడికి వెళ్ళిపోయి దేవుని యొక్క గుడిలోకి వెళ్ళిపోయింది. జాగ్రత్త చెప్తున్నాను. కన్నీళ్ళు చీటికి మాటికి కార్చొద్దు. నిజంగా నీకు కష్టపడుతుడు కార్చావంటే ఆ కన్నీరుకి వాల్యూస్ ఉండదు. ఇలా ఏడ్చి 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 కన్నీరు కార్చేది ఏమని చెప్పండి? కళ్ళు ఏమైతే అమ్మా తెలిసే మీకు? కళ్ళు వీక్ అయిపోతాయి. కళ్ళలో పవర్ తగ్గిపోతాయి. దేనికి స్తోత్రం కలిగిన కన్నీరు ఒక బలమైన ఆధారం బట్టి, బలమైన పనిని బట్టి అక్కడ కన్నీరు కావచ్చు. ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ మోకరించి కన్నీరు కాచి ప్రార్థించి ఆ కన్నీరు ఎక్కడికి వెళ్ళిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగాక ఇక్కడ యోబు జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక మనమే చేయించున్నాను. 15 చూడమ్మా. నాకు నిరీక్షణ ఆధారం ఏది? నా నిరీక్షణ ఎవరికి కనపడను? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డ కమ్ముల ఎందుకు తిరుగుతున్నది. హల్లెలూయా. యోబు గారు ఎంత భయంకరమైనటువంటి కన్నీరు కార్చి ప్రార్థన చేయబట్టి దేవుడు ఆయన మళ్ళీ ఆరోగ్యం చేశాడు. పిల్లలు పుట్టించాడు. ఆస్తి అంతా వచ్చింది.
రోగం పోయింది. ఏమా 4 తరాలు చూసాడంట. ఎన్ని తరాలండి? ఎవరన్నా అంటారు కదా, అంటే ఏంటి అతను 3 తరాలు చూసిందండి. ఆవిడ చెప్తే 3 తరాలు చూసిందండి అంట. కానీ యోబు గారు 4 తరాలు. 4 తరాలు చూసేటప్పటికి ఆయన వయసు లెక్కేస్తే 140 సంవత్సరాలు. దేనికి స్తోత్రం. 140 సంవత్సరాలు జీవించాడు ఆయన. అంటే మోసే గారు ఎంత జీవించారైనా? మోసే 120 అయితే మోసే కంటే ఇంకొక 20 సంవత్సరాలు ఆయన జీవించడం మనం చూస్తాము. దేనికి స్తోత్రం కలిగింది కాక. అంటే 140 సంవత్సరాలు ఎందుకంటే ఆయుష్, ఎందుకంటే ఆ వయసు అంటారు. అంటే 140లో కూడా ఆయన ఎలా కూడా చెప్పండి, ఆరోగ్యంతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఉంచాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరోగ్యవంతుడిగా లేడనుకోండి, వయసు వచ్చేసింది, వయసు పెరిగిపోతుంది. ఆ వ్యక్తిని చూసి జనాలు అనుకునే మాట చెప్పండి. ఆ వ్యక్తిని చూసి జనం అనుకునే మాట, వీడిని దేవుడు మర్చిపోయాడు, ఈమెను దేవుడు మర్చిపోయాడట. మర్చిపోయాడు కాబట్టి భూమి మీద ఉంది. దేవుడు జ్ఞాపకుడి వారికి పిలుచుకుంటూ అంటారంట. ఏంటి వయసు ఎక్కువైపు అలా ఉండిపోతాయి, 100, 110, 112 అలా ఉండిపోతాయి. కానీ ఈ వ్యక్తులు బాగా అడిగితే ఎలా ఉన్నావు, బాగున్నావు అంటే వాళ్ళు ఏమంటారు, ఏం బాగోవడం నాకు వద్దు, ఏం బాగోవడం ఊరు పొమ్మంటదే కానీ రా అంటుంది. దేనికి స్తోత్రం. ఈ మాట వీళ్ళు పలుకుతారు. ఏమో చూసుకుని ఏం పలుకుతారు, దేవుడు వెళ్ళే మర్చిపోయాడేమో అందుకే ఇంకా భూమి మీద ఉన్నది. దేనికి స్తోత్రం కలిగించాడు. కానీ యోబు గారు అయితే 140 సంవత్సరాలు జీవించాడంటే ఎంత బలంతో ఉన్నాడో, ఎంత శక్తితో ఉన్నాడు. ఏంటంటే ఆధారం పాస్ గారు అంటే మోసే గురించి రాయబడిన మాటే ఆధారం. మోసే అంత 120 సంవత్సరాలు చనిపోయేటప్పుడు ఆయన గురించి ఏం రాయబడింది అక్కడ? కండ బలం తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు. దేనికి స్తోత్రం చెప్పండి. ఎలాంటివి లేవు అప్పుడు. ఉన్న వేసుకునే పరిస్థితి కూడా మోసేకి రాలేదు. దేనికి స్తోత్రం చెప్పండి. అందుకే కండ బలము తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు. 120. ఇంకొక 20 సంవత్సరాలు ఎగస్తా యోబు గారు జీవించారు. అందుకనే జీవితం కన్నీటిని న్యాయంగా మార్చేది. దేనికి స్తోత్రం కలిగింది. ఇంకో భక్తుడు ఉన్నాడు. ఒక భక్తుడి గురించి కూడా మనం ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 38 అధ్యాయం చదవమా. 38. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. దేవుని స్తోత్రం కలిగింది. యెహోవా ప్రార్థింపగా. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత ఉదయమ్మా ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారి పేరు ఏం పేరంట? హిజ్కియా. ఈ హిజ్కియాకి ఒక మరణకరమైన రోగం వచ్చేసింది. అంటే ఏ రోగం అది? ఏ రోగం? మరణానికి తగిన రోగం అన్నమాట, చనిపోయే రోగం అన్నమాట. ఎందుకంటే ఏ ఆప్షన్ లేవు, చనిపోవడమే సరైన. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ టైంలో ఆయన చనిపోతూ ఉంటాడు. ఉన్నప్పుడు చనిపోతాడు కదా, ఇంకెందుకు దేవుడికి ఆతృత, ఇంకెందుకు దేవుడికి ఆయన గురించి బాగా
చనిపోడు ఎలా చనిపోతారు కదా, దేవుని స్తోత్రం చెప్పండి. అలాగైనప్పుడు కూడా దేవుడు ప్రేమించే బిడ్డలకు కొన్ని సూచనలు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమించే బిడ్డలకు కొన్ని ఆప్షన్లు ఇస్తుంటాడు, కొన్ని అవకాశాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాగైతే చనిపోతారు కదా, ఎందుకులే ఇది చెప్పడం అని ఆయన అనుకోలేదు. ఒక పాస్టర్ గారిని కాగిస్తాడు. పాస్టర్ గారిని కాగిసి, పాస్టర్ గారు బాబు నా సేవకుడా, నువ్వు మళ్ళా రాజుగారి కోటకి వెళ్ళు. ఆ రాజుగారి కోటలో ఒక రాజుగారు ఆయన పేరు హిజ్కియా, ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు 3 రోజుల్లో చనిపోతున్నావు అని చెప్పు. ఎందుకంటమ్మా 3 రోజులలో చనిపోతున్నావు అని చెప్పు. దేవునికి స్తోత్రం వెళ్ళిందా. 3 రోజుల్లో చనిపోతామని చెప్తే రాజుగారు ఊరుకుంటారమ్మా చెప్పండి అమ్మా. ఏ రాజైనా కోటలోకి వెళ్ళి, రాజుగారు మీరు 3 రోజుల్లో చనిపోతారంటే ఊరుకుంటాడా రాజుగారు? ఏమంటారమ్మా చెప్పండి. మీరేమన్నా నన్ను చనిపోమంటున్నా, నేను చనిపోతాను అంటే పెట్టి ఇది తెలిసి చనిపోతుంది జగన్ తెలుసు, ఆయన అది ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చనిపోతే నీకు ఇష్టమా? అరే ఎవరక్కడ అంటే మన రవితేజ అఖిలాంటి వస్తారు, ఆ 2 రెక్కలు ఎరిసేసి తీసుకెళ్ళి గుమ్మాన్ని కట్టేస్తారు కోటగుమ్మ. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుని ఎవరికి ధైర్యం చెప్పండి అలాగా. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ధైర్యం రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పాడు కాబట్టి ఆడు పీకి తీసేది చెప్పాలి అంతే. ఆడు ఎలాంటి కట్టి శిక్ష చెప్పాలి, దేవుడి మాట చెప్పాలి. దేవుడి మాట వెనకుండా ఒక ఆయన పారిపోతుంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు మాట వెనకుండా పారిపోతుంటే ఏం చేశాడు? సముద్రంలో తుఫాను పుట్టించాడు. అవునా కదా? ఆ తుఫాను పుట్టిస్తే సముద్రం అల్లకల్లం అయిపోతుంటే ఏమన్నాడు ఆ భక్తుడు? ఈ తుఫాను దేవుడి వల్ల వచ్చింది, దాని కారణం నేనే, నన్ను సముద్రంలో పాడాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు భయపడ్డారండి. అయినా తప్పదు, ఆయన ఉంటే వాడు మునిగిపోతాయి, ఈ నేత వాడు తేలికైపోతుంది. దేవునికి స్తోత్రం. సముద్రంలో పొంగు ఆగిపోతాయి, గెరడ ఆగిపోతాయి. వెంటనే ఏం చేయాలంటే ఆ భక్తుడిని దేవుడు తప్పని సమీపం అడిగి సముద్రంలో వేసేసాడు. సముద్రానికి దేవుడు సొంత ఊరుకున్నాడా? అయిపోయింది చరిత్ర అనుకున్నాడా? చెప్పడం చేయడా? మళ్ళీ చేపను కాగేసి పెద్ద తిమింగలు వచ్చి ఆయన మింగిలా చేసి, ఆ తిమింగల కడుపులో 72 గంటలు మోసి ఎలమన్న చోటుకు తీసుకెళ్ళి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి పరిస్థితి యెషయా గ్రంథంలో యెషయాలో ఉన్నది. యెషయా భక్తులు కూడా దేవుడు ఎలమన్నట్టు ఏం చెప్పండి, ఎలాగా చెప్పన్నది చెప్పాలి. అది రాజుగా చెప్పింది, రాజా నువ్వు 3 రోజుల్లో బకెట్ తగినంత వంట. నీకు అర్థమైందా? ఏమైంది? 3 రోజుల్లో నువ్వు మరణిస్తావంట. అందుకు నీ ఇల్లు సరి పెట్టుకో, నీ కోటను సరి పెట్టుకో, నీ రాజుని సరి పెట్టుకో, కుమారుని సరి పెట్టుకో, లావాదేవీలు చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ రాజుగారు ఆ భక్తుని ఏమన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. 4 వచ్చిందమ్మా, 4 వచ్చింది 39:4. నీవు తిరిగి హిజ్కియాకు పోయి అదంతా ఇట్లను, ఈ పితరుడైన దావీదునకును దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నా. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా పలికిన మాట నెరవేర్చుటకును యెహోవాని కలిగిన సూచన. అహాజు దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైందమ్మా? సేవకుడు చెప్పినప్పుడు విన్నాడా వినలేదా? నేనేం చేయాలి చెప్పండి? గోడ తట్టు కొల్లెత్తి, అంటే గోడ తట్టు అంటే గోడలో ఉన్నారు అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు చూసాడు గోడలో, దేవుడిని గోడలో చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట. ఇందాక యోగు గారు ఎక్కడ ఉన్నా, యోగు గారు నేను దేవుడి తట్టు దృష్టించి ఏడుతున్నాడు కదా, అలాగే దేవుడి తట్టు చూస్తా ఏడుస్తా ఉన్నాను.
ఆ యొక్క కన్నీరుని చూసినటువంటి దేవుడు విజయంగా కరిగిపోయాడు. హల్లెలూయా. కరిగిపోయానంటే ఇంకా 15 సంవత్సరాలు ఆశిస్తాను, నేను ప్రార్థనని అంగీకరించాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగా మనం ప్రార్థన చేసామంటే ఇప్పుడు మరణము పోయింది. ఇప్పుడు ఎవరికమ్మా? మరణం పోయింది. మరణము అయ్యే టైంలో ప్రార్థన చేశాడు, మరణం పోయింది. దేవునికి స్తోత్రం వెళ్ళిందా. మరణం పోవడమే కాదు, మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా ఆ కన్నీటిని న్యాయంగా చేసే దేవుడు, అక్కడ యోబు గారిని జీవితంలో కన్నీటిని న్యాయంగా మార్చే దేవుడు. అలాంటి కన్నీరు కన్నా అలాంటి పరిస్థితులు నీవు ఉంటే, అలాంటి ప్రాంతం నీవు చేస్తే నీ జీవితాన్ని, నా జీవితాన్ని, అందరి జీవితాన్ని కూడా దేవుడు కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. దేవుని స్తోత్రం కలిగి అడవిలోకి వెళ్ళి ఏడుతుంది, గోవుమని ఏడుతుంది. ఈ ఎడారిలో నేను నా కుమారుడు సరిపోతాను ఏడుతుంది ఒక ఆవిడి. ఎవరావిడి? ఆగరు. దేవుని స్తోత్రం. అబ్రహాము భార్య ఏడుస్తూ ఉంది. ఆ కన్నీరు మీద దేవుడు అడవిలో నీటి పొక్కలను పుట్టించాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. 3వ వాక్యం యెషయా గ్రంథము 3వ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ఎనిమిదో అధ్యాయం చదువమ్మా. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలను రాజులకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకొని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకైకి హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి దేవుని స్తోత్రం చెప్పండి. ఎస్తేరు అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? ఎస్తేరు అని పేరుకు సమానం. ఎస్తేరు రాజుగారి కోటలో ఆమె స్థానం అని చెప్పాలి. తెలుసా మీకు? ఎవరమ్మా? ఎస్తేరు రాజుగారి కోటలో ఆమె స్థానం ఏంటి? దాసియా. ఎవరు? రాణి, మహారాణి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మహారాణి ఎవరి పాదం మీద పడింది చెప్పండి? రాజుగారి పాదం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ భార్య భర్తలు అనేది పక్కన ఎస్తేరులో భార్య, రాజుగారిలో భర్త. భర్త భార్య కొంచెం దూరం చేస్తే వీళ్ళకున్న అధికారం ఏంటి? ఆయన రాజుగారు, ఈమె రాణి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రాణిగా ఉన్నటువంటి ఈ ఎస్తేరు ఏం చేసిందమ్మా? ఆయన పాదాల మీద పడి. దేవుని స్తోత్రం చెప్పండి. రాణి గారికి ఏం కావాలన్నా పాదాలు పడవలసింది. ఆ దేవుడు చెప్పండి. వీళ్ళ లోటుందా? రాణికి అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, మణిమాణిక్యాలు ఉన్నాయి, వజ్ర వెండిలు ఉన్నాయి, వెండి బంగారం ఉన్నాయి. ఏం లోటు లేదు. కానీ ఏ లోటు కోసం? ఆయన పాదం మీద పడింది. చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. నాకేంటి అంటారు కొంతమంది. అలాంటి మాటలు రానవద్దు. నాకేంటి, నేను తగ్గేదే. లేడీస్ అన్న వాడతాను నిజంగా. అది మగవాళ్ళకి రాయబడే మాట కానీ ఎక్కువ వాడేది ఎవరు చెప్పనా? తగ్గేది లేదు. ఎవరు వాడతారు చెప్పండి? లేడీస్ నీ కోసం కదా, మా కోసం అది మీరు లాగేసుకున్నారు ఆ మాట. దేనికి స్తోత్రం చెప్పండి. తగ్గేదే లేదు. కానీ రాణి అలా అనుకుందా? తగ్గింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకోసం తగ్గింది? ఎవరి కోసం తగ్గింది అంటే, మీరు కింద చదివితే నా తండ్రి కోసం కాదు, తల్లి కోసం కాదు, తండ్రి కోసం కాదు అమ్మా. ఎవరి కోసం తగ్గింది ఒకసారి చూద్దాం. చదమ్మా. పాదాల మీద పడి అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతను వేడుకొనగా రాజు
యూదులకు విరోధముగా తలంచిన యోచన శాసనం వ్యర్థపరుచుడని కన్నీళ్ళతో అతన్ని వేడుకొనగా. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీళ్ళు ఎందుకు వచ్చిందమ్మా? ఇప్పుడు దేనికోసం కాచింది? శాసనం మార్చమని కాచిందన్న. ఈ చనిపోయిన హామాన్ అన్నప్పుడు యూదులందరినీ చంపేమని ఒక శాసనం తెచ్చుకున్నాడు. బిల్లు కలెక్ట్ చేసుకున్నాడు. రాజుగారు స్టాంప్ తెచ్చుకున్నాడు. ఆ స్టాంప్ అమలు అయిపోతుంది, యూదులందరూ చంపేస్తారు. ఆ యూదులు కాపాడుకోవాలనుకున్న ఉద్దేశంతో రాణి గారు ఇస్తే కూడా యూదురాలే, కానీ ఆ మీద కత్తి రాదు, ఎందుకంటే రాణి కదా ఆవిడ. అయినప్పటికీ కూడా నా పనులని నా మట్టిని సేపుకోవాలని అనుకోలేదు, కానీ యూదుల కోసం తన యొక్క జాతి వారిని రక్షించుకోవడానికి ఏంటంటే రాజుగారి పాదాలు ఏర్పడి కన్నీరు కాల్చిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలే నిజానికి రాజుగారి పాత్ర మీద పడక్కర్లేదు, కన్నీళ్ళు కాపట్లేదు. రాజుగారు ఒక మాట చెప్తే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా ఇలా జరిగింది, ఈ శాస్త్రం రద్దు చేయడానికి చేస్తారైనా, అయినప్పుడు కూడా కన్నీరు కాచింది, పాదాల మీద పడ్డారు. రాణిగా అంత యోధన ఉన్నప్పుడు కూడా ఎంత తగ్గించుకుందో నేను అందరూ గ్రహించాను. లేదు చదవ వెంటనే చదవ. రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజువైన తమకు తమ దృష్టికి నేను దయ పొందిన దానినై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాని అయినను రాజువైన తమ సకల సంస్థానంలోను నుండి యూదులను నాశనం చేయవలని ఆమాదాతు కుమారుడైన అగాయుడకు ఆమాను రాసించిన కాకిలను చొప్పున జరగకున్నట్లు వాటిని రద్దు చేయటకును ఆజ్ఞయుడి. రద్దు చేయమని ఆజ్ఞమని అడిగింది. తర్వాత నా జనుల మీదకి రాబో కీడును నా వంశము యొక్క నాశనమును చూసి నేను ఎలాగూ సహింపగలని మనవి చేయగా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చాలమ్మా. ముందుగా విషయంలో ఎంతో దేవుడు మేలు చేశాడు. ముద్దుకైని ఉరేయాలని 50 మోతలు కట్టించాడు. ఎవడో? ఆమన్ అన్నవాడు. ముద్దుకైన దేవుడు కట్టించాడు. ఆమన్ అన్నవాడికి ఉరిలేదు అనమాట. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క ఆమన్ అన్నవాడు యూదులందరూ చంపాలని ఒక శాసనం తెచ్చాడు. ఆ శాసనము అమల్లోకి వెళ్ళిపోతే అందరూ చచ్చిపోతారు. అది ఏం చేసినట్టు ఎస్తేరు ఆధారం మీద పడి కన్నీరు కాల్చి అడిగినప్పుడు ఎంతో వినయం అడిగినప్పుడు రాజుగారు దాని నిజమా రద్దుపరిచారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 మాటలు, 3 కన్నీరు. ఒకటే ఫస్ట్ కన్నీరు అవుతాయి, యోబు కన్నీరు. ఏమైంది? తిరిగి మళ్ళీ మొత్తం పొందుకున్నాడు. 2వ కన్నీరు అవుతాయి, హిజ్కియా రాజు కన్నీరు. 15 సంవత్సరాలు మళ్ళీ ఆయుష్ పొందుకున్నాడు. 3వ కన్నీరు అవుతాయి, ఎస్తేరు కన్నీరు. తన కోసమా? చెప్పాలా? ఆ 2 కన్నీరు ఆ కోసమే. యోబు గారు కాచిన కన్నీరు ఎవరి కోసం? ఆయన కోసం. హిజ్కియా కాచిన కన్నీరు ఎవరి కోసం? ఆయన కోసం. కానీ ఎస్తేరు కాచిన కన్నీరు ఎవరి కోసం? యూదుల జనాంగం కోసం కాచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కన్నీరులో ఒక బలమైన కన్నీరు. చీటికి మాటికి కన్నీరు కాచేస్తే అది వాల్యూ ఉండదో మళ్ళీ చెప్తున్నాను నేను. చెప్పాను కదా, ఉప్పు కోసం, పప్పు కోసం. 3వ 3 మాట చెప్పింది కదా అమ్మా. భక్తి చీర కోసం కన్నీరు కాల్చకండి, దేవుడు ఇస్తాడు. అడిగుడి ఇవ్వబడును, తట్టుడి దిగబడును, వెతుకుడి దొరుకును. తర్వాత నాయందు మీరును నీయందు నా మాటలో నిలిచి ఉండాలన్నమాట. నిలిచి ఉంటే నీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తానని చెప్పిన దేవుడు. అన్నీ ఇస్తాడు మనకి, లేకుండా ఏం చేయడు, అన్నీ ఇస్తాడు. కానీ చీటికి వాడికి మాత్రము కన్నీరు వ్యక్తం చేసుకోవద్దు. మీ కళ్ళు చీరిపోయి కళ్ళలో అందం పో. నువ్వు ఎన్ని క్రీములు వేస్తే కళ్ళు అందం కనపడవు, వారిపోయి పీక్కిపోయి. మీ కళ్ళు ఎప్పుడు బాగుండాలంటే ఎక్కువగా కన్నీరు కాచు. కన్నీరు కాచే సమయం అయితే కాచు, అది ఒక పవర్ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి మాటలో దీవించండి. అందరి లిస్ట్ నిలబడితే ఆందోళన చేసుకుందాం. ఆ ముఖ్య ప్రకటన శుక్రవారం నాడు
ఉపవాస ప్రార్థన ఆదివారం లాగే 9 గంటలకు ప్రారంభించబడుతుంది, 11 గంటలకు ముగించబడుతుంది. ఇది శుక్రవారం ప్రార్థనకు వచ్చే వాళ్ళు గమనించండి. దేవుని స్తోత్రం.